మీరిక్కడ చూస్తున్నారు కదా! ఇదొచ్చేసి డోరీ అండి. అయితే బాగా జారిపోయే క్లాతు, పీలుకుపోయే క్లాత్ అనమాట. నేను ఏం చేశానంటే సన్నగా లాగుతుంటే చిరిగిపోతుంది. అంటే పీలుకుపోతుంది. అసలు సన్నగా రావట్లేదు. మనకి లూప్ టర్నర్‌తో చేసినా కూడా రావట్లేదు. సో, నేనేం చేశానంటే కొంచెం లావుగానే చేసి ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ దీనిపైన ఒక స్టిచ్ వేసేస్తున్నాను. ఇలా చేయటం వల్ల మనకి సన్నగా డోరీ అనేది రెడీ అవుతుంది. తేలిగ్గా కూడా ఉండదు. బాగా పల్చగా ఉండటం వల్ల మనం ఎంత సన్నగా కుట్టినా కూడా పీలుకుపోవడం, లేదంటే మనకి తేలిగ్గా ఉండడం వల్ల పైకి ఇలాగ ఎత్తినట్టు వస్తుందనమాట. సో, మనం ఏం చేయాలంటే మొత్తం కూడా డోరీ అంతా తిప్పేసి రెడీ అయిన తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ దానిపైన ఒక కుట్టు వేసేసామనుకోండి, ఇదో రకమైన డోరీలాగా తయారవుతుంది. బావుంటుంది. లుక్ అనేది కూడా మరీ ఆడ్‌గా ఏముండదు. చాలా బావుంటుంది. సో, నేనైతే ఇలాంటివి వచ్చినప్పుడైతే ఇలాగే డోరీ తయారు చేస్తానండి. సో, నాకైతే కంప్లెయింట్స్ కూడా ఏమి రాలేదనమాట. పైగా చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. మనం డోరీ తయారు చేసాం. దానిపైన ఒక స్టిచ్ కూడా వేస్తున్నాం కాబట్టి సన్నగా వస్తుంది. బావుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.